ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ దేవుడిచ్చే వాగ్దానం ద్వారా ఒక గొప్ప ఓదార్పును పొందుకొని బలపడుతున్నారని విశ్వసిస్తున్నాను. ఎండిన ఎముకల్లో ఎన్నో జీవితాలు మిగిలి ఉన్నాయి, కానీ దేవుని వాగ్దానం ద్వారా ప్రతి జీవితము జీవింపబడుతుందని విశ్వసిస్తున్నాను. మరి ఈ ఉదయము దేవుని వాక్యాన్ని చదువుకుందాము. హబక్కూకు 2వ అధ్యాయము 4వ వచనము. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని మనకు అందించి ఉన్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రతిదినము దేవుడు మనల్ని ప్రేమించి తన కనికరము కలిగిన కృపచేత ఆయన వాగ్దానాన్ని, ఆయన మాటని మనకు అనుగ్రహిస్తున్నాడు. లేవగానే ప్రతి ఉదయము మనిషి జీవితము కలవరంతో ఆరంభమవుతుంది. ఎందుకంటే ఈరోజు ఏం జరుగుతుందో, ఈరోజు ఏం సంభవింపనై ఉన్నదో అన్న కలవరము ప్రతి జీవితంలో జరుగుతుంది. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, మనము ఆయనలో ఉన్నాము కాబట్టి, మనం ఆయన నీతిమంతుని యందు మనం విశ్వాసం కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీతిమంతుడు విశ్వాసం కలిగిన జీవితం ద్వారానే బ్రతుకును అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. నీతిని మనము కలిగి ఉంటే ఆయన యందు విశ్వాసమే మనల్ని బ్రతికిస్తుంది. ముందున్న ప్రతి విషయమే మనం ఎంత మాత్రమో కలవరమో, సంభవింపనే ఉన్న ప్రతి తెగులు విషయమే కానీ, ప్రతి ఏ విధమైన ఆటంకం విషయమే కానీ మనం ఎంత మాత్రమో కలవరపడము. కానీ మనం విశ్వసించిన మన యేసయ్యందే మన సమస్త భారమును ఉంచి మనం నెమ్మది కలిగి ఉంటాము. ఆ నెమ్మది లేక ఎంతోమంది కలవరము కలిగి రోగముల చేతను, తెగుళ్ళ చేతను, వివిధమైన నష్టముల చేతను వారి జీవితంలో వాటిల్లి తుకుతుకు తమ ప్రాణాలను కోల్పోయారు. కానీ యేసయ్య అంటున్నాడు, నీతిని నువ్వు కలిగి ఉంటే నన్ను విశ్వసించు, నా యందు విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది అని యేసయ్య అంటున్నాడు. యేసయ్య నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్ళినా యేసయ్య నీతో ఉంటాడు. నీతో భయపడకొద్దని మాట్లాడతాడు. నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన నిన్ను వెన్నంటే ఉంటాడు. కాబట్టి నాతో ఉన్న నా యేసయ్య, నాలో ఉన్న నా యేసయ్య నా విషయమే సమస్తమును ఆయనే చూసుకుంటాడు అని విశ్వసించు. ఆ విశ్వాసమే నీతిమంతుడైన నిన్ను బ్రతికిస్తుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించినందుకు నీకు వందనాలయ్యా. నీతి కలిగిన ప్రవర్తన కలిగి నీ అందరి విశ్వాసము చేత మేము బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును అని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. మేము విశ్వాసంతో మమ్మల్ని ఎదుర్కొంటూ మమ్మల్ని శోధిస్తున్న ప్రతి విధమైన అపవాదిని జయించి జీవించుటకు సహాయం చేయండి అయ్యా. జరుగుతున్న ఈ యొక్క ప్రమాదాల్లో కూడా తండ్రి మీరు మాతో ఉన్నారని, మాలో ఉన్నారని మేము విశ్వసిస్తున్నామయ్యా. ఆ విశ్వాసమే ఇంతవరకు వాళ్ళు ఇక ముందు కూడా మమ్మల్ని బ్రతికిస్తుందని మేము నమ్ముతున్నాము ప్రభువా. ఎందరైతే ఈ వాగ్దానాన్ని విని విశ్వసించారో వారందరి జీవితంలో దీన్ని మీరు నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతులాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.